హలో వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ వై యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ వీడియోస్ ఆన్ ఏఐ టూల్స్. ఇప్పుడు క్లాడ్ డిజైన్ వచ్చింది అండ్ దెన్ ఫిగ్మా మేక్ గురించి అదర్ ఏఐ టూల్స్ గురించి అసలు ఎందుకు ఏ వీడియోస్ చేయట్లా. ఇప్పుడు నేను నాన్ సింక్ లోనే ఉంటాను. నాన్ సింక్ అని కాదు, నా ఫ్లోలో నేను వెళ్తూ ఉంటా. అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఏదైతే జరుగుతుందో దాని మీద ఫాస్ట్గా వీడియో చేసి అందరికి అట్రాక్ట్ అయిపోయేటట్టు చేసి అంత సీన్ క్రియేట్ చేయాలని నాకు అనిపించదు. ఎందుకంటే ఐ నో యాక్చువల్ ట్రూత్ అనమాట. లెట్స్ కన్సిడర్ క్లాడ్ కానీ క్లాడ్ డిజైన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఏంటంటే సో ఇప్పుడు క్లాడ్ డిజైన్ ఫర్ ఎగ్జాంపుల్ అది వండర్ఫుల్ డిజైన్స్ ఇస్తుంది, ప్రాంప్ట్ ఇవ్వాలి, డిజైన్స్ ఇస్తుంది అని అనుకుందాం. కానీ అక్కడ మనీతో ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఇట్స్ నాట్ ఫర్ ఫ్రీ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫిగ్మా మేక్ తీసుకుందాం. ఫిగ్మా మేక్లోనే ఇట్స్ నాట్ ఫర్ ఫ్రీ. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఫ్రీ టూల్స్ వేర్ యూ కెన్ లెర్న్. అండ్ ఇప్పుడు పెయిడ్ మనం నేర్చుకుంటేనే కదా సెలెక్ట్ అవుతాం. అంటే అగైన్ నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నట్టు, మీరు ఏదో టూల్ నేర్చుకున్నంత మాత్రాన మనకు సబ్జెక్ట్ వచ్చినట్టు కాదు, మీరు సర్వైవ్ అవుతున్నట్టు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిగ్మా మేక్లో కానీ, గూగుల్ స్టిచ్లో కానీ, యూఎక్స్ పైలట్లో కానీ, లవబుల్లో కానీ, డోరాలో కానీ, ఈ ఏఐ టూల్స్ ఏమైతే ఉన్నాయో, క్లాడ్ డిజైన్ కానీ, వీటిల్లో ప్రాంప్ట్ ఇచ్చారు, ఒక వండర్ఫుల్ డిజైన్ వచ్చింది, అది చూడడానికి చాలా బాగుంది. బట్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటో తెలియట్లా. యూజర్స్ యూజ్ చేయలేకపోతున్నారు. చూడడానికి కళ్ళకి చాలా ఆనందంగా ఉంది, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ యూ డోంట్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లం. యాజ్ అ యూజర్గా యూజర్స్ ఎందుకు యూజ్ చేయలేకపోతున్నారు, లేదంటే యాజ్ అ డిజైనర్గా యూజర్స్ ఎందుకు యూజ్ చేయలేకపోతున్నారు, ఈ రెండు డిఫరెన్స్ మీరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అంటే దెర్ ఇస్ నో పాయింట్. ఇప్పుడు నేను డిజైనర్ని కాబట్టి ఇప్పుడు నాకు ఏఐ ఒక డిజైన్ ఇచ్చింది, సో ఆ కాన్సెప్ట్ చూసాను, లేదంటే ఆ థీమ్ చూసాను, అది సెట్ కాదు అని నాకు అనిపించింది అంటే వాట్ ఐ కెన్ డూ, ఐ విల్ రీచేంజ్ ఇట్. అది క్లాడ్ డిజైన్ యూజ్ చేసో, లేకపోతే వేరే టూల్లో దానికి ఉన్న ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసో, ప్రాంప్ట్ సరిగ్గా ఇచ్చో చేంజ్ చేయమని చెప్పి నేను చేంజ్ చేస్తాను. సో అక్కడ కామన్ సెన్స్ ఏంటనంటే మనకు అక్కడ ప్రాబ్లం ఉందని తెలియాలి. అలా తెలియాలి అంటే మనకి ఆ కాన్సెప్ట్స్ తెలియాలి. కాన్సెప్ట్స్ అంటే ఇప్పుడు బడ్డీ పట్టమనే కాదు, మనకి బేసిక్ కామన్ సెన్స్ దట్ ఓకే ఇది యూజర్కి సూట్ అవుతుంది, లేదంటే ఇది బిజినెస్కి సూట్ అవుతుంది, ఇది ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎలా రావాలి, ఏ టైంకి రావాలి. ఇది క్లాడ్ కానీ, ఫిగ్మా మేక్ కానీ, అదర్ ఏఐ టూల్స్ ఏంటనంటే ఆన్లైన్లో ఉన్న డిజైన్స్ని మిక్స్ చేసి డిఫరెంట్ డిజైన్స్ కింద సేమ్ వాటిని ప్రొవైడ్ చేస్తుంది తప్ప కొత్త డిజైన్స్ని డిజైన్ చేయనివ్వదు. ఇప్పుడు కంపెనీలో ప్రాబ్లం ఏమవుతుంది అంటే కంపెనీలోనే కాదు, చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఇప్పుడు ఏదో టూల్ వచ్చేసింది, అది చాలా డిజైన్ చేసేస్తుంది, ప్రాంప్ట్ ఇస్తే సరిపోద్ది, అసలు డిజైనర్స్ అవసరం లేదు. నేను ఏఐ టూల్స్ చెప్పనని కాదు, ఏది మీకు సూట్ అవుతుందో, ఏది మీకు కంఫర్టబుల్గా ఫ్రీగా నేర్చుకోగలుగుతారో అవి నేను చేస్తాను. ఇప్పుడు నేను కాంటెంట్ గురించి, సబ్స్క్రైబర్స్ గురించి, అండ్ దెన్ యూట్యూబ్లో వ్యూస్ రావడము, మనీ గురించి నేను ఏం చేయొచ్చు, ఐ డూ హ్యావ్ అ ఫిగ్మా సబ్స్క్రిప్షన్. ఓకే, ఫిగ్మా మేక్లో డిజైన్స్ ఎలా వస్తాయి, ఫిగ్మా డెవ్ మోడ్లో డెవలపర్స్కి ఎలా హ్యాండ్ ఆఫ్ ఇవ్వాలి, ఆ కోడ్స్ ఎలా వస్తాయి, అండ్ దెన్ ఎంసీపీ సర్వర్ని కనెక్ట్ చేసుకుని డెవలపర్స్కి ఆ లింక్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు, ఈ ఫ్లో అంతా ఐ కెన్ క్రియేట్ బికాజ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ అండ్ నేను కంపెనీలో అది ఫాలో అవుతున్నది కాబట్టి, రైట్? సో అది నేను చెప్తే ఏమవుతుంది అంటే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ అవన్నీ మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలని అంటే యూ డోంట్ గెట్ దట్ ఛాన్స్. బికాజ్ ప్రతిదీ ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండ్ అయ్యే ప్రతి ఏఐ టూల్ కానీ, ఇప్పుడు నేను చెప్పిన ఎంసీపీ కానీ, క్లాడ్ కానీ, కోడింగ్ టూల్స్ కానీ, ర్యాండమ్గా డిజైన్స్ని ఇచ్చేసే, ప్రాంప్ట్ని ఇచ్చేసే ఆ టూల్స్ కానీ మనీతో ఇంటర్లింక్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు దాని మీద పడిపోవడం కంటే ఫస్ట్ బిగినర్ లెవెల్స్లో ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు డూ ఎవ్రీథింగ్ బై యువర్ సెల్ఫ్. యూజ్ చాట్‌జిపిటి, లేదంటే క్లాడ్, పర్ప్లెక్సిటీ యూజ్ చేయండి. బట్ వీఆర్ నాట్ దాని మీద డిపెండ్ అయిపోయి అది మనకి వర్క్ అది చేసేస్తుంది, సో నా జాబ్ ఉండదు, అంత డీప్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రాబ్లం ఉన్నది అంటే ఏదైనా ఒక అప్లికేషన్లో, వెబ్సైట్లో మీరు డిజైన్ చేసే దాంట్లో ప్రాబ్లం ఉన్నది అని ఐడెంటిఫై చేయాలంటే అది యూఐ యూఎక్స్ డిజైనర్స్ వల్లే అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ డిఫరెంట్ కూడా అలానే డిపెండ్ అయ్యి ఉంటాయి అనమాట డిజైనింగ్లో. ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఐ ఫీల్ దోస్ టూల్స్ ఆర్ ఓకే ఫర్ క్రియేటింగ్ హోమ్ పేజెస్, లేదంటే ల్యాండింగ్ పేజ్ 4-5 స్క్రీన్స్కి పర్లేదు. అంతేగాని దాని తర్వాత ఇంకా మనం డీప్గా వెళ్ళామనుకోండి, ఒక ప్రొడక్ట్ డిజైన్ చేయాలి, ఒక ప్రొడక్ట్ మేబీ 200 స్క్రీన్స్, 300 స్క్రీన్స్, డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. సో ఆ స్టేట్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ సిస్టమ్ సంబంధించినవన్నీ ప్లగిన్స్ వచ్చేస్తున్నాయి, ఏ టూల్స్ వచ్చేస్తున్నాయి, అవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తాను. అందులో మనం ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ, ఒక థీమ్ కంటిన్యూ అవుతూ అవన్నీ డిజైన్ చేయాలి. డిజైన్ చేసిన తర్వాత కరెక్ట్గా ఉందా లేదా చెప్పడానికి కన్ఫర్మ్ డిజైనర్ ఉండాలి. సో అవన్నీ మీరు చేయాలి. అవన్నీ
ఆ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి ఇది కరెక్ట్గా ఉందో లేదో చెప్పాలంటే మనం ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మొన్న నేను ఆటో లేఅవుట్ గురించి చెప్పినప్పుడు లాస్ట్లో ఏంటంటే ఫిగ్మా ఆటోమేటిక్గా ఆటో లేఅవుట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఇచ్చింది. ఓకే, అది సజెస్ట్ చేసేస్తుంది. సో అదంతా సజెస్ట్ చేసేది నేను ఎప్పుడు చెప్పానంటే ఆ 1.5 hour వీడియోలో లాస్ట్లో చెప్పా. అదే మొక్క నేను ఫస్ట్లో చెప్పేయచ్చు, కానీ ఆటో లేఅవుట్ అది సజెస్ట్ చేసిన దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది అని నేను చెప్తే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. వాళ్ళకి అర్థం అవ్వాలని అంటే ఏంటి, ఆల్రెడీ వాళ్ళకి తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉండాలంటే ఆ బేసిక్స్ తెలిసి ఉండాలన్నమాట. సో దేనికైనా సరే బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఆ బేసిక్స్ తెలిస్తే ఈ హై అండ్ లెవెల్లో ఏదైతే మనం కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నామో ఇంప్లిమెంట్ చేస్తున్నామో అవి మనము ఈజీగా కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏ ఇచ్చే స్క్రీన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా, బాగుందా బాగాలేదా చెప్పాలి అంటే ఫస్ట్ మనకి బేసిక్స్ తెలిసి ఉండాలి. ఏది కరెక్ట్గా ఉంది, ఏది కరెక్ట్గా లేదు, ఎందుకు కరెక్ట్గా లేదు, ఎందుకు కరెక్ట్గా ఉంది అని తెలియాలన్నమాట. అలా తెలియాలి అంటే బేసిక్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో ఒక టూల్ గురించి చెప్తాను. ఆ టూల్లో ఏంటంటే నాకు అంత ప్రాబ్లం ఏమీ అనిపించలేదు. అఫ్ కోర్స్ చిన్న చిన్న ట్వీక్స్ ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకుంటూ చేయొచ్చు. దాంట్లో ఒక మంచి బెనిఫిట్ ఆప్షన్ ఉన్నది. సో దానివల్ల నేను స్పెసిఫిక్గా వీడియో చేస్తున్నాను అనమాట. ఎవరైతే కొత్త ప్రాజెక్ట్స్ చేస్తున్నారో వాళ్ళకి ఈ టూల్ చాలా హెల్ప్ అవుతుంది. దీనికి మీరు ఎలాంటి మనీ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన అన్ని స్క్రీన్స్ని ఈజీగా ఈ అప్లికేషన్లో అంటే ఈ టూల్లో ఏఐ టూల్లో చేసేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇప్పటివరకు చెప్తున్న దాంట్లో రిపీట్ చేస్తున్న ఏఐ టూల్స్లో ఒక టూలే అదే గూగుల్ స్టిచ్ అనమాట. సో దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ ఎలా యూజ్ చేస్తే నీకు ఎలా హెల్ప్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఐల్ టెల్ యూ. సో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసేయండి. లెట్ మీ షేర్ మై స్క్రీన్. నేను గూగుల్ స్టిచ్ అని టైప్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ వాట్ అనమాట, అంటే యాక్చువల్గా మనం యూజ్ చేయబోయే వెబ్సైట్. సో మీరు ఇది ఓపెన్ చేయగానే మీకు ఏం చూపిస్తుంది అని అంటే ట్రై నౌ అని కనిపిస్తుంది. సో జస్ట్ ట్రై చేద్దాం. ఓకే, డిజైన్, మ్యూజిక్, అప్లికేషన్, హోమ్ పేజ్ అని పెడుతున్నా. ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలో నేను చాలా నీట్గా చాట్‌జీపీటీనో, పర్ప్లెక్సిటీనో లేదంటే క్లాడ్‌నో నేను డిస్కషన్ అదంతా పెట్టి దానికి సంబంధించిన ఫ్లో అంతా క్రియేట్ చేసుకున్న తర్వాత స్క్రీన్ బై స్క్రీన్ నాకు ప్రాంప్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఇక్కడ నేను పేస్ట్ చేయొచ్చు. బట్ మీకు చూపించడానికి నేను ఏం చేస్తున్నాను అంటే జనరల్ ప్రాంప్ట్ ఇద్దాము, ఏం చేస్తుంది ఎలా ఇస్తుందో చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చూపించాలనుకునేది. ఓకే, డిజైన్, మ్యూజిక్, అప్లికేషన్, హోమ్ పేజ్ అని పెడుతున్నా. I need this in light theme. ఒకవేళ మీకు ఏమైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంది దట్ ఐ వాంట్ దిస్ ఇన్ ఫాంట్, ఈ కలర్లో కావాలి, ఇలా కావాలి, ఈ సైజులో కావాలి, ఈ ఫ్రేమ్ సైజ్ కావాలి, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్ జస్ట్ టెల్ టు దిస్ అంటే ప్రాంప్ట్ ప్రాపర్గా పెట్టండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా నీట్గా ఇచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత నాకు మొబైల్ కావాలి కాబట్టి ఐ సెలెక్టెడ్ దిస్ ఆప్షన్. దీని తర్వాత ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు ప్రో అవన్నీ లేకపోతే ఏం చేస్తారంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ 3 ఫ్లాష్ అన్నది, దీని తర్వాత రిమైనింగ్ వాటి గురించి నేను చెప్తా. ఓకే, ఏంటన్నది లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ ఇంపార్టెంట్ థింగ్ రైట్ నౌ ఈ వీడియోలో. సో నేను 3 ఫ్లాష్ సెలెక్ట్ చేసుకున్నాను. వాట్ ఐ విల్ డు, జనరేట్. ఇక్కడ జనరేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది డైరెక్ట్ అది ఏంటంటే ల్యాండింగ్ పేజ్ అనమాట, అట్రాక్ట్ చేయడానికి. ఇది యాక్చువల్ హోమ్ పేజ్ అనమాట. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను, డిజైన్ చేస్తున్నాను. దీనికంటే ముందు మీకు ఏం రావచ్చు అంటే ఇప్పుడు ఫిగ్మాలో ఒకవేళ లాగిన్ అవ్వకపోతే ఫిగ్మాలో ఎలా అయితే సైన్ అప్ అవుతారో ఇలా సైన్ అప్ అవ్వమంటుంది. మీ గూగుల్ అకౌంట్తో ఈజీగా సైన్ అప్ అయిపోవచ్చు, అసలు ప్రాబ్లం ఏమి ఉండదు దీంతో. సో ఇక్కడ మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు వెయిట్ టు గెట్ దట్ ప్రాంప్ట్ అనమాట. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఫస్ట్నే ఏం చేస్తుంది, కలర్ కోడ్స్, టెక్స్ట్, ఎలాంటి ఐకాన్స్ పెడితే బాగుంటుంది ఏంటన్నది మనకి చిన్ని స్టైల్ గైడ్ని ఇచ్చేస్తుంది. యూ క్యాన్ చేంజ్ దిస్ స్టైల్ గైడ్ యాజ్ వెల్ అనమాట. ఓకే, ఒక్క నిమిషం. ఇది ఇచ్చిన తర్వాత ఇంకొంచెం టైము ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారు, ఇక్కడ లోడ్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటంటే ఆ స్క్రీన్ చేస్తూ ఉన్నది అన్నట్టు. ఎప్పుడైతే ఇక్కడ చెక్ మార్క్ వస్తుందో ఇక్కడ అయిపోయినట్టు మనకు కనిపిస్తుంది అనమాట. లెట్స్ వెయిట్. కొంచెం ఎక్కువే టైం తీసుకుంటుంది.
సో సేమ్ థింగ్ మీరు ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఇఫ్ యూ ఆర్ డిజైనింగ్ ఫర్ ప్రొడక్ట్ డిజైన్, ఐ మీన్ వెబ్ యాప్ కానీ లేదంటే వెబ్సైట్ కానీ ల్యాండింగ్ పేజెస్ కానీ ఏదైనా సరే మీ దగ్గర ప్రాపర్ ప్రాంప్ట్ ఉంటే మీరు ఇక్కడైతే ఆ ప్రాంప్ట్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చిన స్క్రీన్ నుంచి నేను ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ అన్నాను కదా, ఆ ఫీచర్ గురించి ఇప్పుడు స్పెసిఫిక్గా చెప్తున్నాను మీకు. అసలు ఆ ఏఐ టూల్స్ గురించి చెప్పకపోవడానికి రీజన్ ఒకటి ఉన్నది. ఇది స్పెసిఫిక్గా నేను ఫస్ట్ ఇక్కడ దీనికోసం చెప్పడానికి ఇంకొక రీజన్ ఏంటనంటే అది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు మీ ఒపీనియన్, నాకు ఈ కలర్ నాకు నచ్చలేదు, అండ్ యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్. ఇక్కడ ఈ ఎలిమెంట్ని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ యాడ్ చేయొచ్చు కూడా. నేను ఇప్పుడు చేంజ్ చేయాలనుకోవట్లేదు బికాజ్ జనరేట్ అవుతుంది కాబట్టి స్క్రీన్ యాడ్ చేసి స్క్రీన్ షాట్ యాడ్ చేసి నాకు ఈ సెక్షన్ నచ్చలేదు, చేంజ్ దిస్ టు దిస్ సో అండ్ సో టైప్ అన్నట్టు మీరు స్పెసిఫిక్గా డీటెయిల్స్ ఇస్తే అదే చాలా నీట్గా డిజైన్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, లెట్స్ వెయిట్. ఇప్పుడు నేనేం చేశాను, నాకు నెక్స్ట్ ఒక స్క్రీన్ మీద ఒక సాంగ్ మీద క్లిక్ చేస్తే లోపల మీడియా స్క్రీన్ ఎలా ఉంటుంది, నాకు ఆ స్క్రీన్ కావాలి, ప్లే చేస్తున్న స్క్రీన్ అన్నట్టు పెట్టా. ఓకే, ఇప్పుడు మీరు చూసారనుకోండి, క్రియేట్ ఎ ప్లేలిస్ట్ లైబ్రరీ స్క్రీన్ ఇంకొకటి ఉన్నది, డిజైన్ ద లిరిక్ వ్యూ ఇది ఉంది, ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తుంది అనమాట. లేదంటే ఇక్కడ టైప్ చేయొచ్చు. థర్డ్ స్క్రీన్ ఏముంది, డిజైన్ ద సర్చ్ రిజల్ట్ పేజ్. సర్చ్ స్క్రీన్ విత్ రిజల్ట్స్ ఉన్న స్క్రీన్ కావాలని అడుగుతుంది, ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తుంది. లెట్స్ సీ క్రియేట్ అ ప్లేలిస్ట్ లైబ్రరీ. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇంకొక స్క్రీన్ కూడా జనరేట్ చేస్తూ ఉంటుంది. అది జనరేట్ చేస్తూ ఉండనివ్వండి. ఇక్కడ చెప్పాను కదా మీకు, అయిపోతే చెక్ మార్క్ వస్తుంది. ఇప్పుడు రైట్ నౌ జనరేట్ చేస్తున్నది ఏం చేస్తుంది, అది మనకి లోడ్ అవుతున్నట్టు చూపిస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు లెట్స్ కమ్ టు దిస్ పర్టికులర్ స్క్రీన్. ఇక్కడ ఇది మీరు సెలెక్ట్ చేసిన తర్వాత యూ క్యాన్ ఇప్పుడు మీకు ఇది నచ్చింది అనుకోండి, దీన్ని సేవ్ చేసుకొని పెట్టుకోవడము, నచ్చకపోతే నచ్చలేదని పెట్టుకోవడము. యూ కెన్ క్రియేట్ అంటే యూ కెన్ సెలెక్ట్ ఎనీథింగ్ అనమాట. ఇప్పుడు నేను ఫేవరెట్స్లో పెట్టాను కాబట్టి నాకు ఫేవరెట్స్లో మొత్తం ఏమైతే స్క్రీన్స్ పెట్టానో అవన్నీ నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది కాదు నేను అన్న కాన్సెప్ట్, అది నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది నాకు నచ్చింది, బట్ ఇందులో నేను కొన్ని చేంజెస్ చేయాలనుకుంటున్నాను. ఆ చేంజెస్ ఇక్కడ ప్రాంప్ట్తో కాకుండా మాన్యువల్గా చేయాలనుకుంటున్నాను. సో ఎలా చేస్తాను అంటే ఫిగ్మాకి తీసుకొచ్చి తెస్తాను. ఎలాగ తెచ్చుకోవాలి ఈ ఫిగ్మా లోపలికి అని అంటే, యూ హ్యావ్ టు సెలెక్ట్ ది ఫ్రేమ్. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ దగ్గర ఫిగ్మా మీద క్లిక్ చేయండి. దాని తర్వాత కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. దెన్ యూ కెన్ సీ కాపీ అనమాట. దీన్ని కాపీ చేయండి. కాపీ చేస్తే దీన్ని మనము ఫిగ్మాలో ఓకే ఒక పని చేద్దాం. ప్రీవియస్గా నేను ఆటో లేయర్స్ గురించి చెప్పున్న ఫైల్ ఓపెన్ చేస్తున్నా. బై ద వే ఆటో లేయర్స్ గురించి ఒక మాస్టర్ క్లాస్ వీడియో చేస్తున్నాను చూడండి. ఓకే, ఈ ఫైల్లోనే నేను ఏం చేస్తున్నా, పేస్ట్ చేస్తున్నా. ఇది మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ప్రతిదీ ఎడిటబుల్లే. ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఇది ఆటో లేఅవుట్లో ఉంది. ఓకే, ఆటో లేఅవుట్ ఇది ఆటో లేఅవుట్. ఇందులో కొన్ని ఆప్షన్స్ ఏంటనంటే, ఇది అసలు మూవ్ అవ్వకూడదు, లేదనంటే ఆటో లేఅవుట్తో సంబంధం లేకుండా ఆటో లేఅవుట్లోనే ఉండాలి అన్నట్టు ఇగ్నోర్ ఆటో లేఅవుట్లో పెట్టడము. అండ్ దెన్ కొన్ని ఆటో లేఅవుట్స్ ఏంటనంటే బై డిఫాల్ట్గా గ్రిడ్ ఆప్షన్ తీసేసుకోవడము, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అది ఏ ఆటో లేఅవుట్ పెట్టింది, కరెక్ట్గా పెట్టిందా లేదా అని కూడా చెక్ చేయొచ్చు. ఇందులో నాకు గూగుల్ స్టిచ్ నచ్చడానికి 2 డిఫరెంట్ రీజన్స్ ఏంటంటే, ప్రాంప్ట్ ఇవ్వగానే ఎన్ని రివిజన్స్ అయినా సరే నీట్గా చేస్తుంది, క్రెడిట్స్ అలాంటివి ఏమి అడగట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటి, దాన్ని మనం ఫిగ్మాలోకి కాపీ చేయొచ్చు. అండ్ కాపీ చేసిన తర్వాత అది క్లియర్గా చాలా నీట్గా లేయర్స్ అన్నీ ప్రాపర్ నేమింగ్తో కంటైనర్ అని చెప్పేసి అట్లీస్ట్ ఫ్రేమ్ 1 2 3 ఆటో లేఅవుట్ 1 2 3 అని కాకుండా చాలా నీట్గా ఏం చేస్తుంది, ఆర్గనైజ్డ్గా పెట్టి ఆటో లేఅవుట్స్తో పాటు పెడుతుంది అనమాట. ఆఫ్ కోర్స్ ఆటో లేఅవుట్స్ కొన్ని మనకి సెట్ కావు, అవి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఎలా చేసుకోవాలని తెలియాలంటే కన్ఫామ్గా ఆటో లేఅవుట్స్ గురించి తెలుసుకోవాలి. సో ఫస్ట్ వాచ్ దట్ వీడియో అండ్ ప్రాక్టీస్ ఇట్ అండ్ కమ్ టు దిస్ వీడియో. అదర్వైజ్ మీకు అర్థం కాదు. లేదంటే వాట్ యూ కెన్ డూ, ఒకవేళ మీకు ఆటో లేఅవుట్స్ అర్థం కాకపోతే రైట్ క్లిక్ ఇట్ అండ్ దాన్ని ఆటో లేఅవుట్ మీరు ఏం చేయొచ్చు, రిమూవ్ ఆల్ ఆటో లేఅవుట్స్ అన్నదన్నా క్లిక్ చేయొచ్చు. లేదనంటే మీరు ఇండివిజువల్గా ఒక్కొక్కటి చేయొచ్చు, లేదంటే మొత్తం అన్ని సెలెక్ట్ చేసి ఆటో లేఅవుట్స్ అన్నిటిని మొత్తానికి తీసేయచ్చు అనమాట. ఓకే, ఇట్స్ అప్ టు యూ. కానీ ఆటో లేఅవుట్స్ తీసేసుకుంటే తర్వాత ఏమైనా చేంజెస్ చేయాలన్నా ఏమన్నా యాడ్ చేయాలన్నా మాన్యువల్గా చేసేటప్పుడు టైం ఎక్కువ పడుతుంది అనమాట. సేమ్ థింగ్ ఇప్పుడు నాకు ఈ స్క్రీన్ కావాలి, వాట్ ఐ విల్ డూ, కాపీ చేస్తున్నా ఫిగ్మా అండ్ కన్వర్ట్ చేస్తున్నా. రిమైనింగ్ ఇవన్నీ నేను 1 by 1 లేటర్ చెప్తా ఉంటా. ఈ వీడియోలో ఇంతవరకు నేర్చుకుందాం. మీరు కూడా ఏదైనా స్క్రీన్స్ని జనరేట్ చేసి మీరు ఎక్కడ పోస్ట్ చేస్తారు, మీ లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి నన్ను కూడా ట్యాగ్ చేయండి.
నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీనా, ఇన్స్టాగ్రామ్ వద్దు కానీ లింక్డ్ఇన్లో చేయండి, మీనా బొడ్డు అని ఉంటుంది, నన్ను ట్యాగ్ చేయండి. ఓకే, సో ఈ స్క్రీన్ కాపీ చేస్తున్నా అండ్ దెన్ దీన్ని పేస్ట్ చేస్తున్నా. సో దిస్ ఇస్ మై అనదర్ స్క్రీన్ అనమాట. ఓకే, డీటెయిల్ సాంగ్ ప్లే అవుతుంది కదా ఆ స్క్రీన్. ఇప్పుడు మనము ప్లేలిస్ట్ కోసం ఒక ఇది కూడా జనరేట్ చేయమని చెప్పాం కదా, స్క్రీన్ని జనరేట్ చేసింది, కాపీ చేస్తున్నా. అండ్ దెన్ అది కాపీ అయిన తర్వాత ఒక నిమిషం అవ్వలేదు ఇంకా, కాపీ చేసా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇవన్నీ నాకు ఎడిటబులే ఉంటాయి. ఓకే, కొన్నిసార్లు వీడు యూజ్ చేసే ఫాంట్స్ మీ దాంట్లో లేకపోతే అది కొంచెం ఇబ్బంది పడుతుంది, లేదంటే అంతా సెట్ అనమాట, చాలా నీట్గా ఉంటుంది. జాగ్రత్తగా ప్రశాంతంగా మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ప్రాపర్ ప్రాంప్ట్స్ అవన్నీ మీరు ChatGPTని కానీ లేదంటే వేరే AI టూల్స్ మీరు ఏది యూజ్ చేస్తారో దాన్ని పట్టుకొని ఎంటైర్ యూజర్ ఫ్లో క్రియేట్ చేసుకొని ఆ యూజర్ ఫ్లోలో వచ్చే ప్రతి స్క్రీన్ ప్రాంప్ట్ గ్యాదర్ చేసుకొని మీరు గూగుల్ స్టిచ్లో ప్రాంప్ట్స్ ఇస్తూ ఉంటే యూ విల్ గెట్ వండర్ఫుల్ స్క్రీన్స్. బట్ అందులో UX వైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని UI వైజ్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలా ఆటో లేయర్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఇంకొకటి ఏంటంటే మీరు డీప్గా వెళ్ళాలని అనుకుంటే UI డిజైనింగ్లో వీ హ్యావ్ టు యూస్ కాంపనెంట్స్ కదా, ఆ కాంపనెంట్స్ అనేవి లేవు ఇందులో, అర్థమైందా? సో కాంపనెంట్స్ చేయడము, స్టైల్ గైడ్లో కావాల్సిన కలర్స్, టెక్స్ట్ ఇవన్నీ చేయడానికి ఫిగ్మాలో వర్క్ చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట. సో బట్ మీ టైం ఎలాగా ఎంతో కొంత, అంటే ఏమీ లేకపోవడం కంటే ఎలాంటి డిజైన్ లేకపోవడం అంటే కొన్ని డిజైన్స్ ఉండడం ఇంపార్టెంట్ కదా, సో అందుకు ఇది హెల్ప్ అవుతుంది అనమాట, అర్థమైందా? సో ఏదైనా 2-3 స్క్రీన్స్ చేయండి, లింక్డ్ఇన్లో అప్లోడ్ చేయండి, ఇలా గూగుల్ స్టిచ్ ద్వారా చేశాను అన్నట్టుగా మీరు గూగుల్ స్టిచ్ని కూడా ట్యాగ్ చేయండి, నన్ను కూడా ట్యాగ్ చేయండి. ఐ వాంట్ టు సీ యువర్ డిజైన్స్ అనమాట. ఓకే, సో బేసిక్ అప్లికేషన్స్ తీసుకోవద్దు, కొత్త ప్రాజెక్ట్స్ని ఏమైనా పట్టుకోండి, ప్రాబ్లమ్స్ని దానికి సొల్యూషన్ కింద మీరు అప్లికేషన్ చేస్తూ స్క్రీన్స్ని అప్లోడ్ చేయండి. ఐ వాంట్ టు సీ యువర్ డిజైన్స్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.